ఛాన్సులు ఎవరు వీళ్ళు నిర్ణయిస్తారా? ఎంత దుర్మార్గమైన పరిస్థితి అండి. అంటే ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన ఆస్తుల మీద పరిపూర్ణమైన హక్కులు లాక్కునే ఉద్దేశమే ఈ భూ హక్కుల చట్టం. కాబట్టి దీని గురించి తమరికి వివరంగా తెలియజేస్తూ పార్టీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానికంగా వర్క్ చేసిన ప్రసాద్ ఉన్నారు. స్థానికంగా చాలా మంది చాలా సమస్యల గురించి చెప్పారు. ఇప్పుడు ఈ లాయర్లకు వీళ్ళ సమస్య వాళ్ళ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉంది. ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కారు బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి ఈ లాయర్లు చెప్తున్న ఈ చట్టం అమల్లోకి వస్తే భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది. లిక్కర్ వ్యాపారం ఇప్పుడు ఎట్లయితే అన్నా ఇది సరిగ్గా అర్థం చేసుకోండి, లిక్కర్ వ్యాపారం ఎట్లయితే సర్కారు చేస్తుందో, లిక్కర్ వ్యాపారం అంటే ఏ సరుకు అమ్మాలి, ఏ బ్రాండ్ అమ్మాలి, అది క్యాష్ మాత్రమే మీరు కట్టాలి, అది కూడా రెట్టింపు. మిగతా రాష్ట్రాలలో ఏ సరుకు అమ్ముతున్నారో అలాంటి సరుకే ఇక్కడ అమ్ముతున్నా కూడా రెట్టింపు కట్టాల్సి వస్తుంది లిక్కర్ కొనాలి అంటే. ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. ఏ భూమ్ అన్నా, స్పెషల్ స్టేటస్ అయినా, క్యాపిటల్ అయినా ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది, ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది. అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది. అది క్యాష్ అమ్మితే అటు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు, మొత్తం అంతా లిక్కర్ మాఫియా. పోనీ అదైనా మంచి సరుకు అమ్ముతున్నారా అంటే మొన్న జరిగిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి, లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే 25% మంది ఎక్కువ చనిపోతున్నారు. ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం కబ్జా చేసిందో సర్కారు, ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు, ఇప్పుడు భూమిని కూడా, మీ భూమిని, మీ పొలాలను, మీ ఇళ్లను, ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో ఇక భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుందట. సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో, అంటే సర్కారు ఒక మనిషిని, వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట. ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇయ్యాలట. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇవ్వాలట. మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇవ్వాలట. అంటే మీ భూమి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మీకు క్లియర్ గా అర్థమయ్యేది, అర్థం కావాల్సింది, ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే లిక్కర్ వ్యాపారం సర్కారు చేస్తుందో బహిరంగంగా ఓపెన్ గా చెప్తున్నారు క్యాష్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే లిక్కర్ లో ఎంత సంపాదిస్తున్నారో బయట ఎవరికీ తెలియదు, సర్కారు ఎంత సరుకు అమ్ముతుందో బయట ఎవరికీ తెలియదు. మొత్తం లిక్కర్ మాఫియా, ఈ క్యాష్ అంతా మళ్ళీ ఈ నాయకులకే, వైసీపీ నాయకులకే పోతుంది. ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూమి మీ చేతుల్లో ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మా, ఇంతమంది మహిళలు ఉన్నారు, ఈ మహిళలందరికీ చెప్తున్నారు, మీ కష్టము మీకే తెలుసు, మీ కష్టం
బిడ్డల కోసం మీరు చేయాల్సిన, మీ కుటుంబాల కోసం మీరు చేస్తున్న త్యాగం ఎవరూ మెచ్చుకోరు. మీ నెత్తిన ఎవరూ కిరీటాలు పెట్టరు. అయినా కూడా మహిళలు చేసే త్యాగాలు వాళ్ళు చేస్తూనే ఉండాలి, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి అనే వాళ్ళ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. అమ్మా, మహిళలుగా మీ కుటుంబాలను మీరు నడపాలి అంటే ఇప్పుడు సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయినాయి. అమ్మ చెప్పినట్టు గ్యాస్ ధర అయితేనేమి, బియ్యం అయితేనేమి, చక్కెర అయితేనేమి, నూనె అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, ఇలా ప్రతిదీ అన్ని పెరిగిపోయాయి. కానీ ఆదుకునేవాడు ఎవరూ లేరు, ఎవరు ఒక ముక్క సహాయం చేసేవాళ్ళు లేరు. మీకేమో 12,000 రూపాయలు అమ్మఒడి, 12,000. మహాతల్లి మహానాయకుడు బిడ్డ రచ్చబండ అంటే మనందరికీ తెలిసిందే. మహానాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళలను పూర్తి చేయటం కోసం, కళల సహకారం కోసం, పూర్తిగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు తెలుసుకోవడం కోసం ప్రయాణం చేస్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రయాణం చేస్తా కీర్తిశేషులైనటువంటి నాయకుడు. ఆ మహానాయకుడి యొక్క ఆశయాలని, ఆ మహానాయకుడి యొక్క ఆలోచనల్ని ఆ రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు మరలా రచ్చబండ కార్యక్రమం తీసుకొని గ్రామానికి వెళ్లి మీ బాధలు కనుక్కోవాలి, మీ దుఃఖాన్ని కనుక్కోవాలి, మీరేం కోరుకుంటున్నారో తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఇవాళ మన కొలకలూరు గ్రామానికి రావడం జరిగింది. కొలకలూరు గ్రామం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. ఇది నందివేలు గాని, కొలకలూరు గాని, ఇక్కడి నుంచి గుంటూరు వరకు కూడా ఆ మహాతల్లి గారు మాట్లాడిన తర్వాత మీ యొక్క బాధలు, ఒక కుటుంబ సభ్యురాలు, చెల్లెలు, కూతురు, అమ్మగా మీ బాధలు తెలుసుకుంటే ఎవరు చేయట్లేదో వాళ్ళని చొక్కా పట్టుకునేటటువంటి మనిషి కావాలి. ఆ మనిషే ఈ సమాధానం, ఆ మనిషే ఈ షర్మిలక్క అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆ మహానాయకుడు రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలమ్మ గారిని ఈ రచ్చబండ పండుగ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. బాగుంది, ఏదైనా బాగుంది. తెనాలి నియోజకవర్గ ప్రజలకు, కొలకరూర్ గ్రామస్తులకు, చేరి వచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన పథకాలను అమలు చేసి ఆఖరిన అదే ప్రజల మధ్యలోనే చనిపోయిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. చనిపోతే కూడా ఎలా చనిపోయారు? ప్రజల దగ్గరికి వెళ్ళాలని, ఇలాగే మీ అందరూ ఎలాగైతే కూర్చున్నారో అలాగే ఒక రచ్చబండలో ఆయన కూర్చోవాలని, ఆ రచ్చబండలో అమ్మా